శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు గారి తెలుగు భాషా సాహిత్య సేవ 8వ భాగం 29/1/20 విజ్ఞాన చంద్రిక గ్రంథమాల అవి ప్రచురించిన గ్రంథాలు వాటి సంగతి సమావేశంతా అయిపోయి. ఇప్పుడు ఇది ఒక రీసెర్చ్ గ్రంథం. ఆరి మీద ఎవరు పాలకుర్తి మసూదన్ రావు గారు, డాక్టర్. ఆయన రాసిన పుస్తకం విజ్ఞాన సర్వస్వ రచన. విజ్ఞానం ఎప్పటికీ తరగని గని లాంటిది. అనాగరికమైన ఆదిమ కాలం నాటి మానవుడికి నాగరికత సంస్కృతులతో విరాజిల్లుతున్న నేటి ఆధునిక మానవుడికి ఎంతో తేడా ఉంది. తరతరాలుగా సాగిన మార్పుల ఫలితమే నేటి ఆధునిక జీవనం. సుఖజీవనం కోసం మార్గాలను అన్వేషిస్తూ మానవుడు ఎంతో ప్రగతిని సాధించాడు. అయితే ఎంత ప్రగతి సాధించినా అసంతృప్తి అతన్ని వెన్నాడుతూనే ఉంది. కొత్త అనుకున్నది పాతదైపోతుంటే సరికొత్త విజ్ఞానం కోసం మానవుడి మేధ పరుగు తీస్తుంది. విజ్ఞానం అనంతమైంది కనుక మానవుని అన్వేషణ నిరంతరంగా సాగుతూ ఉంది. వైజ్ఞానిక రంగంలో ఎన్నో విజయ పరంపరలను సాధిస్తూ అంతరిక్ష యుగంలోకి అడిగిపట్టిన మానవుడు మరిన్ని ప్రగతి శిఖరాలు అధిరోహిస్తాడో కాలం చెప్పాలి. శాస్త్ర సాంకేతిక సాహిత్య రంగాలలో జరిగే వినూత్నమైన మార్పుల వినిమయం ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఒక దేశంలో జరిగిన అభివృద్ధిని ఆదర్శంగా తీసుకొని ముందుకు అడుగు వేయాలన్న స్పర్ధ నేటి ఆధునిక ప్రపంచానికి సర్వసామాన్యమైన లక్షణంగా పరిణమించింది. అయితే ఏ రంగంలోనైనా అభివృద్ధి అనేది ఒకనాటితో సాధించగలిగేది కాదు. అది ఒక క్రమ పరిణామం. ఈనాడు విభిన్న రంగాలలో కనిపిస్తున్న పురోభివృద్ధి వెనుక తరతరాల కృషి దాగి ఉంది. ఎందరో మేధావులు ఈ ప్రపంచంలో ఉద్భవించి విశ్వ కళ్యాణానికి తమ మేధా సంపత్తిని అంకితం చేసి వారు గ్రంథ రూపంలో భద్రపరిచిన జ్ఞాన సంపత్తి భావితరాల వాళ్ళకి మార్గదర్శనం చేస్తోంది. వాళ్ళు అందించిన విజ్ఞాన సంపత్తిని ఊతగా తీసుకొని ఆధారంగా సరికొత్త ఆలోచనలతో నేటి ఆధునిక మానవుడు ప్రగతి బాటను నిర్మించుకుంటున్నారు. ప్రతి పౌరుడు విజ్ఞానవంతుడై ఉండాలన్నది ప్రతి దేశానికి ప్రతి సమాజానికి వర్తించే సామాన్య లక్ష్యం. విజ్ఞానం వ్యక్తి వికాసానికి తద్వారా సామాజిక వికాసానికి దోహదం చేస్తుంది. విజ్ఞానవంతుడైన పౌరుడు సమాజానికి దేశానికి ఉపయోగపడగలుగుతాడు. చదువు సంస్కారం మానవుడికి తప్పకుండా ఉండాలి. ఇక్కడ చదువు అంటే పుస్తకాలను మాత్రమే చదవటం కాదు, విజ్ఞానవంతుడై ఉండాలన్న భావం. మానవుడు ఆ రకంగా విజ్ఞానవంతుడు కాగలిగినప్పుడే సమాజ అభివృద్ధి, దేశ ప్రగతి సాధ్యం. మానవుణ్ణి విజ్ఞానవంతుడుగా తీర్చిదిద్దటం అనేది విశ్వ కళ్యాణానికి చేసే ప్రయత్నంలో మొదటి దశగా భావించవచ్చు. విశ్వ కళ్యాణం వ్యక్తి ప్రజ్ఞ విజ్ఞానంతో ముడిపడి ఉంది. విశ్వ కళ్యాణం కోసం చేపట్టిన ప్రతి పని ఈ సిద్ధాంతం మీదే ఆధారపడి. విజ్ఞాన సర్వస్వం యొక్క ప్రాధాన్యత. ప్రజలలో విజ్ఞాన కాంతులు వెదజల్లటానికి ఎందరో మహానుభావులు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. సమస్త విజ్ఞానాన్ని గ్రంథ రూపంలో అందించాలన్నది అటువంటి ప్రయత్నాల్లో ఒకటి. ఈ ప్రయత్నానికి ప్రతిరూపమే ఎన్సైక్లోపీడియా అనే పేరుతో విజ్ఞాన సంపుటీకరణం మొట్టమొదట ఆంగ్ల భాషలో ప్రారంభం. ఈ ఎన్సైక్లోపీడియా అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చి గ్రీకులో ఎంకైటిలోస్ అంటే సర్కిల్ అనర్థం. అలాగే పెయిడియా అంటే లెర్నింగ్ అనర్థం.
ఈ రెండు పదాలు కలిపితే సర్కిల్ ఆఫ్ లెర్నింగ్ అనే రూపం సిద్ధిస్తుంది. అంటే తెలుసుకునేటువంటి ఒక చక్రం అన్నది. దీన్ని బట్టి మన దేశంలో ఎన్సైక్లోపీడియా గ్రంథాలకు సమగ్రమైన అర్థం స్ఫురించే విధంగా విశ్వకోశ్ అని విజ్ఞాన సర్వస్వం అని పేరు పెట్టి బెంగాలీ విశ్వకోశ్ అనేది మొదటి సంపుటంలో, సంగ్రహాంధ్ర విజ్ఞాన కోసం మొదటి సంపుటంలో ఎన్సైక్లోపీడియా పదానికి సంబంధించిన చరిత్ర వివరించబడింది. అదే ఇక్కడ చెప్పానంటున్నారు మసూదన్ రావు. ఇక ఈ ఎన్సైక్లోపీడియా పదప్రయోగానికి సంబంధించిన చరిత్ర పరిశీలిస్తే సర్ థామస్ ఎలియట్ 1531లో ప్రప్రథమంగా దీన్ని ప్రయోగించినట్లు కనబడింది. అంతకుముందు దీనికి గ్రంథ పేరు ప్రయోగం లేదు. తర్వాత 1541లో రెన్గెల్, 1606లో బెర్జియస్ అనే ఆంగ్ల విద్వాంసులు గ్రంథనామంగా ఈ పదాన్ని ప్రయోగించి వీరి తర్వాత అలాటెడ్ వివిధ విజ్ఞాన విషయాలను ఎన్సైక్లోపీడియా అనే పేరుతో గ్రంథ రూపంగా ప్రచురించి 17వ శతాబ్దిలో ఈ పదానికి విశేషమైన ప్రాచుర్యం, రూఢి కలిగించి అప్పటి నుండి ఈ పదం విజ్ఞాన సర్వస్వం, విజ్ఞాన కోశం అనే అర్థంతో ఆంగ్ల భాషలో చోటు చేసుకొని విశ్వవ్యాప్తంగా ప్రయోగింపబడింది. అయితే అలాటెడ్ ప్రకటించిన ఎన్సైక్లోపీడియా ఆధారాలు క్రమంగా రూపొందింది కాదు. ఆంగ్ల భాషలో అకారాది అక్షర క్రమంలో దాన్ని ప్రకటించారు. జాన్ హ్యారిస్ అనే లండన్ మతాచార్యుడు చేశాడు. ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అనే పేరుతో 1704లో జాన్ హాన్స్ దీన్ని ప్రచురించారు. ఆ తర్వాత దాన్ని అనుసరించి ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అని వచ్చింది. 1768లో దీని మొదటి సంపుటం వెలువడు. అప్పటి నుండి ప్రపంచంలో ప్రామాణికమైన ఎన్సైక్లోపీడియాగా అది పరిగణింపబడి ఈ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా బెజవాడలో ఈ ఏలూరు రోడ్డు మీద అది అప్పుడున్న అలంకార టాకీసు ఆ పక్క ప్రాంతాలు పాత పుస్తకాల షాపులు రోడ్ల మీద పరిచి అమ్మేవారు. అలాంటి దానిలో పుస్తకం 5 రూపాయల చొప్పున మేము 10-15 పుస్తకాలు కొన్నాం. మా జ్ఞాపకం అవన్నీ మా తమ్ముడు పాపం సంతోషంతో అని కొనుక్కొచ్చారు. జర్మన్ భాషలో అవి బయట కొనాలంటే ఒక్కొక్కటి 100 పైన ఉంటుంది. జర్మన్ భాషలో 1732లో ఎన్సైక్లోపీడియా రచన ప్రారంభమై ఫ్రెంచ్ ఎన్సైక్లోపీడియా మొదటి సంపటి 1751లో వచ్చి 1780లో దీనికి రచన పూర్తయి రూసో, వాల్టేర్, డిడీరో మొదలైన మహాతాత్వికుడు తమ రచనలను అందించి దీని నిర్మాణానికి తోడ్పడ్డారు. ఆంగ్ల భాషలోని ఎన్సైక్లోపీడియా బ్రిటానికాను ఆదర్శంగా తీసుకొని ప్రపంచంలోని అనేక భాషలలో విజ్ఞాన సర్వస్వాలు వచ్చాయి. ఈ విధంగా రచించబడిన వాటిలో 2 రకాల విజ్ఞాన సర్వస్వాలు ఉన్నాయి. సమస్త విషయాలను ప్రస్తావించిన విజ్ఞాన సర్వస్వం మొదటి రకానికి చెందిద్దైతే ఒకానొక ప్రత్యేక రంగానికి మాత్రమే పరిమితమైన విజ్ఞాన సర్వస్వం 2వ రకం. వీటిని స్థూలంగా జనరల్ ఎన్సైక్లోపీడియా, సబ్జెక్ట్ ఎన్సైక్లోపీడియాగా చెప్పుకోవచ్చు. కేవలం ఎన్సైక్లోపీడియా బ్రిటానికాను అనుసరించి దాని ప్రణాళికను తూచా తప్పకుండా పాటించినవన్నీ జనరల్ ఎన్సైక్లోపీడియాస్గా, పీడిఏ అంటారు మామూలుగా, పీడియాస్గా పరిగణింపబడ్డాయి. వీటిలో సమస్త విషయాల ప్రస్తావన ఉంటుంది. అక్కడ దొరకని విషయం అంటూ ఉండదు. ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో
ప్రస్తావించబడిన శాస్త్ర సాంకేతిక కళాత్మక రంగాలకు చెందిన సమాచారాన్ని ఇంకా విపులీకరిస్తూ ఆ తర్వాత ఆంగ్ల భాషలో విడివిడిగా అనేకమైన విజ్ఞాన సర్వస్వాలు వచ్చాయి. ఇది ఇంటర్నేషనల్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సైన్స్ ఇందులో ఒక ఉదాహరణ. అనేక రంగాలకు సంబంధించిన విషయాలను విపులంగా జనరల్ ఎన్సైక్లోపీడియాలో అందించడం సులభతరం కాదు. అంతేకాకుండా నిరంతర పరిశోధన వల్ల విజ్ఞాన శాస్త్ర పరిధి రోజురోజుకు పెరిగిపోతుంది. దీని మూలంగా వివిధ రంగాలకు చెందిన విజ్ఞానాన్ని విడివిడిగా విపులంగా క్రోడీకరించడం అనివార్యం. విజ్ఞాన సర్వస్వాలు ఏ రకంగా చెందిన ఏ రూపంలో ఉన్న వాటి పరమార్థం విజ్ఞాన స్వరూపాన్ని సర్వసమగ్రంగా ప్రామాణికంగా మానవాళికి అందించడం. ఈనాడు ప్రపంచంలోని నాగరిక భాషలన్నిటిలో విజ్ఞాన సర్వస్వాలు వచ్చాయి. ఆయా భాషల్లో విజ్ఞాన సర్వస్వాలు ఆ భాషా ప్రజల అభిరుచులకు వారి సాంస్కృతిక సంప్రదాయాలు అనుగుణంగా రూపుదిద్దుకున్నాయి. విజ్ఞాన సర్వస్వాలు ప్రతి భాషలో ఉండటం అనేది అత్యవసరం. వీటి వల్ల ఆయా భాషల ప్రజల సాంస్కృతిక సాహిత్య వైజ్ఞానిక పురోభివృద్ధిని సర్వసమగ్రంగా తెలుసుకోవటానికి వీలు కలుగు. ఈ ఒక భాషా వికాసాన్ని, ఆ భాషా ప్రజల ఔన్నత్యాన్ని ఆ భాషలోని విజ్ఞాన సర్వస్వం చాటి చెబుతుంది. విజ్ఞాన సర్వస్వాన్ని రూపొందించుకున్న భాష విజ్ఞానాన్ని ఇనుమడింపచేసే శక్తి అది కలిగి ఉంది. ప్రాంతీయ భాషలలో విజ్ఞాన సర్వస్వాల రచన ఇవాళ విశ్వవ్యాప్తమై కనబడుతుంది. భారతదేశాన్ని ఉదాహరణగా తీసుకుంటే మన దేశంలో సాహిత్యాన్ని సృష్టించుకున్న అన్ని భాషల్లో కూడా ఎన్సైక్లోపీడియాలు వచ్చాయి. ప్రాంతీయ భాషల్లో విజ్ఞాన సర్వస్వాలు అవతరించడం ఎంత అవసరమో స్వర్గీయ కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గారు చెప్పిన ఈ క్రింది అభిప్రాయాలు చెప్తాం. విశ్వవిజ్ఞాన కోశాల లక్ష్యం నిర్వాహకుల లక్ష్య సంకల్ప సంస్కారాలకు అనుగుణంగా ఉంటాయి, అనురూపంగా ఉంటాయి. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా యొక్క లక్ష్యం ఆంగ్ల సంస్కారాన్ని పాశ్చాత్య సంస్కారాన్ని సమర్థించడానికి విషదం చేయటానికి వినియోగింపబడిన విధంగా ప్రాచ్య సంస్కారం హిందూ సంస్కారం విషదం చేయటానికి వినియోగపడజాలు. ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో ప్రాచ్య విజ్ఞానానికి హిందూస్థానానికి వైదిక జ్ఞానానికి సంబంధించిన విషయాలు పరిశీలించినప్పుడు ఆ విషయాలు విజ్ఞాన సమగ్రంగా ఉన్నదనే విషయం అసమగ్రంగా ఉందనే విషయం తెలుస్తాయి. ఆంధ్రత్వానికి సంబంధించిన విజ్ఞానం అత్యంతం అసమగ్రమని స్పష్టం చేస్తోంది. ఇక ఈ విజ్ఞాన సర్వస్వాల రచన పరిమితి ఏదైనా ఉందా అనే విషయాన్ని ఆలోచించి చీనా భాషలో విజ్ఞాన సర్వస్వ సంపుటాలు 1000కి పైగా ఉన్నాయి. ఎన్సైక్లోపీడియా ఆఫ్ అమెరికానాలో 30 సంపుటాలంతా రచనలో వచ్చింది. అతను ది ఇంటర్నేషనల్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సైన్స్ సంపాదకుడు జేమ్స్ ఆర్ న్యూమన్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ది లార్జెస్ట్ ఆఫ్ మోడర్న్ ఎన్సైక్లోపీడియాస్ మే రన్ టు 50 to 60 వాల్యూమ్స్ అని చెప్పారు. విజ్ఞాన సర్వస్వాలు ఎన్ని సంపుటాలుగా వెలువరించాలి అన్నది మన చేతిలో పని. చెప్పదలుచుకున్న విషయం పెరుగుతున్న కొద్దీ సంపుటాల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. విజ్ఞాన సర్వస్వాలు నిరంతర నిర్మాణం వంటి విజ్ఞాన సర్వస్వ రచన పూర్తయిపోయిన తర్వాత అంతటితోటే ఆ పని పూర్తయినట్టుగా కాల ప్రవాహంలో అప్పుడప్పుడు దానిలో చెప్పబడిన కొన్ని విషయాలు సవరించడము లేకపోతే విస్తరించడము జరుగుతూనే ఉంది. ఎప్పుడో ఒక అంశాన్ని గురించి ప్రచురించిన ఒక సంపుటాన్ని మళ్ళీ సవరించి ప్రచురించాలనుకున్నప్పుడు 2 సంపుటాలుగా ప్రకటించరావలసి ఉంది. దీనికి కారణం ముందు చెప్పినట్టు పరిశోధనల కారణంగా అనేక కొత్త విషయాలు వెల్లడి కావటం. దీన్నే గమనిస్తే
విజ్ఞాన సర్వస్వ సంపుటాలు ఎన్ని ఉండాలి అన్నదానికి పరిమితి ప్రాధాన్యత ఏం లేదు. దీనికంటే విజ్ఞాన సర్వ సంపుటాలు ఎంతవరకు స్టాండర్డ్ ప్రామాణికమైనది అనేది ముఖ్యం. ప్రామాణికమైన విజ్ఞానాన్ని అందించడం విజ్ఞాన సర్వస్వ ప్రధాన లక్ష్యం కనుక దానికి అనుగుణంగా దాని రచనా ప్రణాళిక రూపుదిద్దుకోవాలి. అలాగే పాఠకుడి ఆసక్తి కలిగించే రీతిలో దీని రచనా విధానం కూడా ఉండాలి. ఆకర్షణీయమైన చిత్రాలు, విషయాన్ని చెప్పే తీరు, విషయ ప్రామాణికత్వం ఇవన్నీ ముఖ్యమైనవి. విజ్ఞాన సర్వస్వం విజ్ఞాన శాస్త్రం వంటిదే సైన్సే. అది వాస్తవికతకు ప్రతిబింబంగా ఉండాలి. దీనిలో ప్రస్తావించిన అంశాలు ఎప్పటికప్పుడు ప్రామాణికతకు దీటైనవిగా ఉండాలి. పరిశోధన కారణంగా విజ్ఞాన పరిధి విస్తరిస్తూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఈ పరిశోధనా ఫలితాలు గతంలో చూపిన అభిప్రాయాలను తలకిందులు కూడా చేయదు. కాబట్టి ఆధునిక పరిశోధనా ఫలితాలకు అనుగుణంగా విజ్ఞాన సర్వస్వాలను సరిదిద్దుకోవటం అనివార్యం. మారుతున్న వైజ్ఞానిక విశేషాలను చేరుస్తూ వీటిని ఎప్పటికప్పుడు సవరించినప్పుడే వాటి విలువ పెరుగుతుంది. ఈ సందర్భంలో ఎన్సైక్లోపీడియా బ్రిటానికా సంపాదకుడు వారన్ ఈ పిరీస్ చెప్పిన మాటలు గమనించాలి. వెదర్ ఇట్ టేక్స్ ప్లేస్ ఆన్ కంటిన్యూయస్ కర్వ్ or as quantum jumps, the growth of knowledge represents at every new level the conquest of old frontiers and the attainment of new ones. Indisputably, it is a major function of any responsible encyclopedias to keep its picture of the state of those frontiers up to date. అంటే ఎప్పటికప్పుడు సమగ్ర మార్పులనేవి వైజ్ఞానిక రంగంలోనే కాదు సాహిత్య రంగంలో కూడా జరుగుతూనే ఉంటాయి అని చెప్పాం కదా. కొంతకాలానికి చారిత్రకమైన ఆధారాలు బయటపడి అది మరొక కవి రాసినట్టుగా తేట తెల్లం కాదు. అప్పుడు మన సాహిత్య చరిత్రను వాస్తవిక ఆధారాలకు అనుగుణంగా మార్చుకోక తప్పదు. ఒక విధంగా విజ్ఞాన సర్వస్వాలు మానవ చరిత్ర సంపుటాలు. మానవుడు వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని అవి చాటి చెబుతాయి. చరాచర వస్తు జాలానికి చెందిన సమస్త విషయాలు వీటిలో చోటు చేసుకుంటాయి. తన మేధాశక్తి మూలంగా మానవుడు ఈ ప్రపంచంలో తక్కిన వాటన్నింటిపై ఆధిపత్యం వహించి వాటి తన అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఈ ప్రపంచంలో ఏదో ఒక రకంగా మానవుడి ప్రభావం సోకని వస్తువు అంటూ ఏమీ లేదు. చివరికి అంతరిక్షంలో కూడా మానవ ప్రభావం దూసుకువెళ్ళి విజ్ఞాన సర్వస్వాలు ఈ విషయాలన్నిటికీ అద్దం పడుతూ విజ్ఞాన ప్రపంచంలో మానవుడి సర్వతోముఖ ప్రగతిని నిరూపిస్తాయి. కనుక అవి మానవ చరిత్ర సంపుటాలు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. భారతీయ భాషల్లో విజ్ఞాన సర్వస్వం ఎన్సైక్లోపీడియా అనే ఆంగ్ల పదానికి భారతీయ భాషల్లో విజ్ఞానకోశ్, జ్ఞానకోశ్, విజ్ఞానకోశ్, విజ్ఞాన సర్వస్వం అనే పేర్లు ఉన్నాయి. ఈ పేర్లని ఎన్సైక్లోపీడియా అనే పదానికి సమానార్థంలో దానికి అనువాదాలు. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ప్రభావం వల్లనే భారతీయులు విజ్ఞాన సర్వస్వాల వంటివి గ్రంథ రచనలకు పూనుకున్నారా, లేక ప్రాచీన కాలంలో కూడా భారతీయ భాషల్లో ఎలాంటి గ్రంథాలు ఉన్నాయా అనే అంశాలు పరిశీలించాలి. ఒకటి మాత్రం ఘంటాపథంగా చెప్ప వివిధ విషయాలకు సంబంధించి విజ్ఞానాన్ని ఒకచోట చేర్చి గ్రంథ రూపంలో ప్రజానీకాన్ని అందించాలన్న ప్రయత్నాన్ని మన ప్రాచీనులు కూడా చేశారని మర్చిపోతే మనం చవటం. విజ్ఞాన సర్వస్వం, విజ్ఞాన కోశం వంటి పేర్లు వాటికి లేకపోవచ్చు,
కానీ అవి విశ్వవిజ్ఞానాన్ని కొంతవరకు విపులీకరించినట్టివే. అటువంటి గ్రంథాలు సంస్కృత వాంగ్మయంలో విస్తృతంగా, వైదిక వాంగ్మయం, సూత్ర వాంగ్మయం అలాంటివి. తర్వాత వెలువడిన సద్దర్శనాలు విజ్ఞాన స్వరూపాన్ని విపులీకరించటానికి ఉద్దేశింపబడి. ఈ షడ్దర్శనాల్లో సాంఖ్య, న్యాయ, యోగ, వైశేషికాలు సృష్టిని, ప్రపంచ స్వరూపాన్ని వ్యాఖ్యానించడం కోసం శాస్త్రీయ పద్ధతులను అనుసరించి. సాంఖ్య దర్శనం ప్రకృతి శక్తుల సమ్మేళనంతో జగత్తు ఏర్పడిందని, వైశేషిక దర్శనం అణువు ప్రపంచానికి మౌలిక పదార్థమని వివరించి. మతపరమైన పూర్వమీమాంస, ఉత్తరమీమాంస ఈ రెంటిని వదిలేస్తే తక్కిన దర్శనాలు విజ్ఞాన సర్వస్వ సంపుటాలుగానే మనకు గుర్తుకొస్తాయి. ఇవే కాకుండా ఒకే గ్రంథాలు అనేక విషయాలు ప్రస్తావించినట్లు వంటి గ్రంథాలు కూడా సంస్కృతంలో ఉన్నాయి. పురాణాలు అటువంటివే. అమరసింహుడు పురాణం పంచలక్షణం అన్నాడు. సర్గశ్చ పరిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి చ ఇది పురాణం పంచలక్షణం. పురాణాలు ఈ విధంగా విజ్ఞాన కోశాలు, సృష్టి, ప్రతిసృష్టి, దేవ దానవ వంశాదికాలు, మన్వంతరాలు, పూర్వరాంశ రాజుల చరిత్రలు వీటన్నిటినీ తెలిపే సందర్భాలలో భూగోళ ఖగోళాది అనేక విషయాలు వివరింపబడి. అగ్ని, నారద, గారుడ పురాణాల్లో అమరసింహుడు చెప్పిన పంచలక్షణాలతోడు వైద్యం, వ్యాకరణం, నాట్యం, సంగీతం, జ్యోతిషం మొదలైన విషయాలు ప్రస్తావనలు. పద్మస్కాంద భవిష్య పురాణాలు ప్రధానంగా తీర్థాల గురించి, వ్రతాల గురించి, బ్రహ్మాండ వాయు పురాణాలు చారిత్రక అంశాల గురించి, మత్స్య పురాణం దేవప్రసాదాలు వాటి నిర్మాణం గురించి చెబుతుంది. వరాహ పురాణంలో ఆగమ శాస్త్ర విషయాలు, దేవాలయాల్లో నిర్వహించే విధులు, అర్చనలు, ఇంకా ఇతరత్ర నియమ నిబంధనలు వీటి గురించిన ప్రస్తావన. కాబట్టి ఈ పురాణాలు విజ్ఞాన సర్వస్వాలాంటివే. పురాణాల తర్వాత సంస్కృత వాంగ్మయంలో అభిలషితార్థ చింతామణి ఒకటి ఉంది. దీనినే మానసోల్లాసమనే పేరు దానికి. కుంతల చాళుక్య చక్రవర్తి భూలోకమల్ల సోమేశ్వర భూపతి ఈ గ్రంథానికి కర్త. ఈయన 18వ శతాబ్దికి చెందినవాడు. ఈ గ్రంథంలో 5 ప్రకరణాల్లో రాజకుమారుడు నేర్వాల్సిన విద్యల గురించి, కళల గురించి సంస్కృత శ్లోకాల రూపంలో వివరించబడి, దీనిలో ప్రసక్తానుసక్తంగా గణితం, పంచాంగం, జ్యోతిషం, వాస్తుశాస్త్రం మొదలైన అనేక విషయాలు వచ్చాయి. ఈ కారణంగా ఇది కూడా విజ్ఞాన సర్వస్వాన్ని తలపింపచేస్తుంది. ఇవన్నీ వివిధ విజ్ఞాన విషయాలు ఒకచోట కరీకరించిన గ్రంథాలు. ఆధునిక విజ్ఞాన సర్వస్వాల ఒక శాస్త్రీయమైన దృక్పథాన్ని అనుసరించి రూపొందించకపోయినా అవి విజ్ఞానాన్ని ఒకచోట చేర్చి అందించాలన్న మన పూర్వీకుల అభిప్రాయాన్ని బయటపెడుతున్నాయి, తెలియజేస్తాయి. ఇక ఆధునిక యుగంలో శాస్త్రీయ పైన పద్ధతిని అనుసరించి విజ్ఞాన సర్వస్వాలు వెలువడటాన్ని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అని నిర్ద్వంద్వంగా చెప్పరు.
ఆంగ్ల విద్య భారతదేశంలో విస్తరించాక ఆంగ్ల భాషలోని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా వంటి విజ్ఞాన కోశాలు వెలువరించాలి అని భారతీయులందరికీ కలిగింది. సంస్కృత వాంగ్మయంలోని ఇంతకు ముందన విజ్ఞాన గ్రంథాలు విజ్ఞాన సర్వస్వాలు అనే పేరుతో ఆధునిక యుగంలో వెలువడిన గ్రంథాలకు మౌలికంగా తేడా ఉంది. నేటి విజ్ఞాన సర్వస్వాలు ప్రామాణికమైన విజ్ఞానాన్ని ఒకచోట చేర్చి సూటిగా ఆ విజ్ఞానాన్ని అందించటానికి ఉద్దేశించాయి. వేద వాంగ్మయం, పురాణాలు అటువంటివి కావు. భారతీయ భాషల్లో నేడు కనిపిస్తున్న విజ్ఞాన సర్వస్వాల ప్రేరణ కేవలం ఆంగ్ల భాషలోని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా మాత్రమే. విశ్వకోశ్, విశ్వవిజ్ఞాన్, విజ్ఞాన సర్వస్వం అనే పేర్లతో భారతీయులు అటువంటి గ్రంథాలని వెలువరించారు. భారతీయ భాషలలో రచింపబడిన విజ్ఞాన సర్వస్వాలలో బెంగాలీలోని విశ్వకోశ్ మొదట పేర్కొంది అని మల్లంపల్లి వారు అన్నారు. ఆంగ్ల భాషలో ఎన్సైక్లోపీడియా బ్రిటానికా నమూనాగా పెట్టుకొని అకారాది అక్షర క్రమంలో అది రచింపబడి బెంగాలీ విశ్వకోశ రచన 1885లో ప్రారంభమై 15, 11, 26 ఏళ్ళు 1911లో పూర్తి. మొత్తం 22 సంపుటాల్లో వచ్చిన దీనిలో మొదటి సంపుటానికి రంగాలాల్ ముఖోపాధ్యాయ, త్రైలోక్యనాథ్ ముఖోపాధ్యాయ వీళ్ళిద్దరూ కూడా సంపాదకత్వం వహించారు. వీరే బెంగాలీ విశ్వకోశ రచనకు ప్రారంభం. తర్వాత వెలువడిన సంపుటాలన్నిటికీ బాబు నాగేంద్రనాథ బసు ముఖ్య సంపాదకుడు. మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి అభిప్రాయం ప్రకారం బెంగాలీ విశ్వకోశను భారతీయ భాషలలో ప్రప్రథమంగా విజ్ఞాన సర్వస్వంగా పేర్కొనవచ్చా లేదా అనేది చర్చనీయాంశం. తర్వాత చూస్తాం. బెంగాలీ భాషలోని విశ్వకోశ్ రచన ప్రారంభం కావటానికి ముందు అంటే 1877లో విశాఖపట్నం వాస్తవ్యులైన పరవస్తు వెంకటరంగాచార్యులు లఘు శబ్దార్థ సర్వస్వం అనే పేరుతో అకారాధ్యక్షర క్రమంలో ఒక ఉద్గ్రంథాన్ని ప్రకటించారు. ఇది సంస్కృత భాషలో రచింపబడింది. సంస్కృత వాంగ్మయంలో విజ్ఞాన సర్వస్వం నమూనాలు ఇటువంటి గ్రంథం రావటం ఇదే మొదటిది. మత శాస్త్ర వాంగ్మయ సర్వస్వంగా తన ఒక్కడి చేతి మీదుగా రంగాచార్యులు గారు దీన్ని రూపొంది. విజ్ఞాన సర్వస్వం లేక విజ్ఞాన కోశమనే పేరు లేకపోయినా అది ఆంగ్ల భాషలోని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ప్రభావంతో రచించబడిన దీని రచనా ప్రణాళిక దాన్ని అర్థం చేస్తే తెలుస్తుంది.
అకారాధ్యక్షర క్రమంలో ఆయా పదాల అర్థాలను విపులీకరిస్తూ ఆ పదాలకు సంబంధించిన విషయం విజ్ఞాన సర్వస్వంలో లాగా విశదీకరింపబడి లఘు శబ్దార్థ సర్వస్వం అని పేరు పెట్టడంలో దీని రచనా ప్రణాళిక ఎటువంటిదో అర్థమవుతుంది. కనుక నిఘంటువులలోని అర్థ వివరణ విజ్ఞాన సర్వస్వంలో లాగా విషయ వివరణ ఈ రెంటి సమ్మిళిత రూపంలో ఈ గ్రంథం తయారైంది. నిఘంటువుకు విజ్ఞాన సర్వస్వాన్ని వివరించి చెప్పడం అనే సామాన్య లక్షణమైనప్పటికీ విజ్ఞాన సర్వస్వానికి లక్షణమేమిటి వివరించి చెప్పడం. ఈ రెంటికి తేడా ఉంది. నిఘంటువు పదాల వాచ్యార్థాన్ని పర్యాయ పదాల స్వరూప స్వభావాలను వ్యక్తీకరిస్తుంది. విజ్ఞాన సర్వస్వం ఆయా పదాలకు చెందిన విషయాన్ని సాకల్యంగా బోధిస్తుంది. లఘు శబ్దార్థ సర్వస్వంలో ఈ రెండు లక్షణాలు ఉన్నాయి. ముందు చెప్పినట్టు పదాల అర్థ వివరణతో పాటు ఆ పదాలకు సంబంధించినటువంటి విషయ వివరణ కూడా ఉండటం దీని ప్రత్యేకత. ఈ ఉద్దేశంతోనే కావచ్చు రంగాచార్యులుగా గ్రంథానికి సర్వస్వం అనే పదం చేర్చి సార్థకం చేశారు. లఘు శబ్దార్థ సర్వస్వం 2వ సంపుటం 1898లో వచ్చి దురదృష్టవశాత్తు రంగాచార్యులు చనిపోవటంతో మిగతా సంపుటాలు రాల. భారతీయ భాషలో సంస్కృత భాషకు అనన్య గౌరవ ప్రతిపత్తులున్నాయి. అది యావత్ భారతదేశ భాష, ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైంది కాదు. భారతీయ భాషలు సంస్కృత భాషా సంపర్కంతో సుసంపన్నమై విశిష్టమైన వాంగ్మయాన్ని సృష్టించుకున్నాయి. ఆధునిక యుగంలో రంగాచార్యులుగా ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఛాయల్లో సంస్కృత విజ్ఞాన సర్వస్వం అనదగిన లఘు శబ్దార్థ సర్వస్వాన్ని రచించి ఆ భాషా గౌరవాన్ని ఇనుమడింపచేసి ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఛాయలు కనిపిస్తున్నాయి. కనుక లఘు శబ్దార్థ సర్వస్వం భారతీయ భాషల్లో మొట్టమొదట ప్రారంభించిన విజ్ఞాన సర్వస్వంగా చెప్పచ్చు. అయితే దీని సంపుటాలు 2 వచ్చాయి కనుక ఇది పూర్తి స్వరూపాన్ని పొందాల. దీని తర్వాత ప్రారంభింపబడిన బెంగాలీ కోర్స్ పూర్తి స్వరూపాల్లో వచ్చేసింది కనుక 1911 నాటి దాని సంపుటాలన్నీ వచ్చాయి. ఈ కారణంగా భారతీయ భాషల్లో మొట్టమొదటి పూర్తి చేయబడిన విజ్ఞాన సర్వస్వంగా బెంగాలీ విశ్వకోశుని స్వీకరించవచ్చు. అంతేగాని భారతీయ భాషలో ప్రప్రథంగా ప్రారంభించబడిన విజ్ఞాన సర్వస్వంగా దాన్ని పరిగణించటానికి వీల్లేదు. కనుక ఆ గౌరవం రంగాచార్యులుగా లఘు శబ్దార్థ సర్వస్వానికే దక్కుతుంది. మిగిలిన విషయాలు రేపు.